ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాక తెలంగాణ ఆర్టీసీ విలవిల్లాడుతోంది. ఆర్టీసీకి రాయితీలు ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెబుతున్నా ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను మాత్రం ఇవ్వటం లేదు. ఏటికా ఏడాది 100 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టడంతో ఆర్టీసీ సంస్థ కోలుకోలేకపోతోంది. రాజ్ న్యూస్ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ప్రభుత్వం పెండింగ్ నిధుల భాగోతం బయటపెట్టింది. దాదాపుగా 10,000కు పైగా బస్సులతో దేశంలోనే అత్యధిక వాహనాలు కలిగి ఉన్న సంస్థల్లో ఒకటిగా తెలంగాణ ఆర్టీసీకి పేరుంది. 3,600 రూట్లలో ప్రతిరోజు 90 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యాలకు చేరవేస్తోంది. కార్పొరేషన్కున్న 3 జోన్లలో 96 డిపోల నుంచి బస్సులు నడుపుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు చిరునామాగా మారిన ఆర్టీసీలో అన్ని సమస్యలే. సమైక్య రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ట్రావెల్స్కు విచ్చలవిడిగా అనుమతులివ్వడం, సేవారంగా సంస్థ అని కూడా చూడకుండా డీజిల్పై పన్నుల భారం మోపడం వంటి కారణాలు ఆర్టీసీ నడ్డివిరిచాయి. స్వరాష్ట్రం సిద్ధించాక ఆర్టీసీకి మంచి రోజులొస్తాయని అంతా భావించారు. అయితే పాలకులు మారినా పాత తీరు మారకపోవడంతో ఆర్టీసీని అవే సమస్యలు వెంటాడుతున్నాయి. కార్మిక సంఘాలు సమ్మె నోటీసులిచ్చినా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. పైగా బెదిరింపులకు పాల్పడుతోంది. ఆర్టీసీని నడపాలా వద్దా అని సీఎం కేసీఆర్ కార్మికులను బెదిరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ప్రశ్నకు జవాబుగా రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి టీఎస్ఆర్టీసీ 450 కోట్ల నష్టాల్లో ఉందని చెప్పారు. కానీ మే 5, 2018న సీఎం 680 కోట్ల నష్టం ఉందని చెప్పారు. దీంతో అసలు నష్టం ఎంతో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. 600 కోట్ల డీజిల్ పన్నుల భారాన్ని మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం భరించకుండా సంస్థపై మోపుతున్నారు. దీంతో అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ కుదేలవుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల భారాలను ఆర్టీసీ మోయలేకపోతోంది. ఆర్టీసీ నష్టంలో తమ పాత్ర లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి గత సంవత్సరానికి రావాల్సిన బకాయిల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరితే ప్రభుత్వ బండారం బయటపడుతోంది. ఈ వివరాలను ఆర్టీఐ ద్వారా రాజ్ న్యూస్ సేకరించింది. ఇందులో 630 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని తేల్చింది. ఏ ఏడాదికి ఆ ఏడాది బకాయిలు ఇస్తే ఆర్టీసీకి ఇన్ని సమస్యలుండవు. కానీ ప్రభుత్వ బకాయిలు మొండి బకాయిలుగా మారడంతో ఆర్టీసీ నడ్డి విరుగుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన 630 కోట్ల బకాయిల్లో రాయితీల రూపంలో 211 కోట్ల బకాయిలు రావాల్సింది. బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో ఇంకా 390 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ప్రభుత్వం, పోలీసు శాఖలు వినియోగించుకున్న ఆర్టీసీ సేవలకు చెల్లించాల్సిన మొత్తాలను సైతం చెల్లించడం లేదు. హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించే బతుకమ్మ కోసం ప్రజలను తరలించిన బస్సులకు, సీఎం సభల కోసం వినియోగించిన బస్సులకు, మంత్రులు, ఎమ్మెల్యేలు వినియోగించిన బస్సులకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా పెండింగ్లో పెడుతున్నారు. ఇది గత ఏడాది 10 కోట్లకు దాటిపోయింది. ఇక పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆర్టీసీ సేవల బిల్లు 18 కోట్లకు చేరింది. ఇలా తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ప్రభుత్వ సంస్థలన్నీ కలిసి ఆర్టీసీపై భారాన్ని మోపుతున్నాయి. ఇది ఒక్క ఏడాదిలో 630 కోట్లకు చేరిందని ఆర్టీఐ సమాచారం ద్వారా తెలిపింది. దీనికి అదనంగా జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన 230 కోట్ల బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. అంటే మొత్తం కలిపి దాదాపు 1000 కోట్ల వరకు పెండింగ్ బకాయిలున్నాయన్నమాట. అటు ప్రైవేట్ బస్సులను అడ్డుకుంటే ఆర్టీసీకి 1000 కోట్ల రాబడి వస్తుందని కార్మికులు నెత్తినోరు బాదుకుంటున్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు మాత్రం గత సమైక్య పాలకుల మాదిరిగానే ఆర్టీసీ నష్టాన్ని కార్మికులపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఆర్టీఐ ద్వారా తేలిన 630 కోట్ల బకాయిలు ఆర్టీసీకి ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.